ఇన్సిడెంట్ ఇక్కడ స్టార్ట్ అయింది సార్. పైన అంతా కూడా కరెంట్ షాక్ కూడా నిలబెట్టాలి సార్. ఈ బిల్డింగ్ లో రూమ్ లో ఫ్యాన్ బాడీ మొత్తం ఎఫెక్ట్ అవుతుంది. ఆ ఎఫెక్ట్ అవుతున్న బాడీకి ఏం చేసినట్టే హుక్కు ఉంటుంది సార్. ఆ హుక్కు ద్వారా మొత్తం ఆ రూమ్ కి ఆ రూమ్ పైన ఉన్నటువంటి ట్యాంక్ ఆ ట్యాంక్ మనం నింపినప్పుడు అది వాటర్ ఫ్లో అయిందండి. ఆ ఫ్లోకి కూడా సప్లై అయింది సార్. ఈ కుర్రాడు బట్టలు ఆరబెట్టడానికి వెళ్ళినప్పుడు అన్ఫార్చునేట్లీ ఆ వాటర్ని తగలేదు, ఇంకా అక్కడ పడిపోయాడు సార్. ఈ పడిపోయిన అరగంట తర్వాత వేరే చెట్టు నుంచి మళ్ళీ పైకి ఎక్కాడు సార్. ఎక్కినప్పుడు ఈ పడిపోవడం చూసి ఆయన లాగాడు సార్. లాగితే వాడికి కూడా షాక్ కొట్టింది. అప్పుడు ఆడు అరవడం వల్ల ఇక్కడ స్టాఫ్ పైకి వెళ్ళి చూసి అప్పుడు కిందకు వచ్చి మెయిన్ ఆపి అప్పుడు తీసుకురావాల్సి వచ్చింది సార్. యాక్చువల్లీ కంపలన్నీ వేసినప్పుడు ఏఎస్డబ్ల్యూ గారు 2 సార్లు వచ్చినప్పుడు మరి మేడం గారి నోటీస్లో ఆ రోజే మనం రెక్టిఫై చేయమని చెప్పాం సార్. ఆ రోజు రెక్టిఫై చేసుంటే కొన్ని ప్రాబ్లమ్ మార్చుంటే మనకు సరిపోదు సార్. అంటే డ్యామేజ్ సిద్ధంగా ఉన్న బిల్డింగ్ ప్రతి మండలంలో ఎక్కడో దగ్గర ఒకటి ఉంది సార్. నాతోట మండలంలో ఎస్సీ బాయ్స్ హాస్టల్ ఉందండి. మనకి రావుకోట మండలంలో కొత్తకోటలో ఒక ఇంకా పూర్తిగా డిస్మెంట్ సార్. అన్ని ఒకే ఏజ్ మాట ప్రాబ్లమ్ 2 months నుంచి ఎంత జరగడం అనేది 2 months నుంచి చెప్పారు. ఆయన గమనించారు. మనం అంటే మనం ప్రతిసారి రాలేదు. ఆయన ఏంటంటే ఒక పైకి వెళ్తే ప్రమాదం జరిగే అవకాశం ఉంది కాబట్టి ఎవరో మేడం మీదకి వెళ్ళొద్దని ఇక్కడి చేయించారు సార్. మేడం మీరు విజిట్కి వచ్చాను, ఎస్ఎంఈ గారు వచ్చారు, కూడా చెప్పడం జరిగింది. సెంట్రల్ బాడీ మీటింగ్ లో కూడా వాటి మీద రీచ్ చేశారు. మీరే ఇష్యూ చెప్పడం మీకు తెలుస్తుందా? అలాగైతే విద్యార్థి కూడా ట్రై చేయాలి. మరి ఎలక్ట్రికల్ ఏఈ గారు ఆగండి మేడం, ఎలక్ట్రికల్ ఏఈ గారు ఎందుకు అనుకున్నాగా వెళ్ళేసరికి బాబు చనిపోయి ఉన్నాడండి. ఇంకా మాట్లాడండి సార్, చాలా మంది ఉన్నారు. సరిపోదు మనిషి వేరే స్టాఫ్ వచ్చి పనిచేస్తుంటారు. వాటి ఉండరు అవన్నీ మూడు చెప్పచ్చు. అవన్నీ మాకు అవసరమా సార్? ఇప్పుడు చనిపోయాడు కాబట్టి న్యాయం ఏమని అడుగుతారు. అలాగే సెకండ్ రోజు కూడా మీకు ప్రెజెంట్ చేస్తాను. మొత్తం అవన్నీ ఐరన్ డోర్లు సార్. ఐరన్ డోర్లు పైనుంచే విద్యుత్ వైర్లన్నీ వేలబడి మొత్తం లైట్లు కూడా బయటనే పెట్టారు. ఎవ్రీథింగ్ నెక్స్ట్ డే నేను ఇలా ఉంది, హాస్టల్ ఎలా ఉంటే చనిపోరాని అంటే నెక్స్ట్ డే మొత్తం వైర్లన్నీ పీకేశారు సార్. 2 ట్యూబ్లైట్లు ఉంచారు. నిన్న మళ్ళీ వచ్చి అవన్నీ చూపించారు. మళ్ళీ ఈ రోజు వచ్చాను, ఈ రోజు మీతో వచ్చాను, ఈ రోజు మళ్ళీ ట్యూబ్లైట్లు లేవు. మరి ఇదే పరిస్థితి విజిట్ చేసినప్పుడు చెప్పుకుంటే ప్రమాదం జరుగుండదు కదా దానికి మన ఉద్దేశం. పడిపోయే పరిస్థితుల్లో ఉన్నాయి సార్. ఎక్కడ సరైన సదుపాయం లేదు సార్, ఇవ్వట్లేదు సార్, మెనూ ప్రకారం అమలు చేయట్లేదు సార్. అదే వాళ్ళకి ఆ జీతాలు ఆ ఫుడ్ తగ్గించి వీళ్ళకి ఇచ్చే పరిస్థితి సార్. అందరికీ నమస్కారం. నేను ఎస్టీ కమిషన్ చైర్మన్ డాక్టర్ డివిజి శంకర్రావు. కలెక్టర్ గారిని పూర్తి నివేదిక, ఇక్కడ జరిగిన విషయాల మీద పూర్తి నివేదిక కోరుతూ ఉత్తరం రాశాం. వాళ్ళు చూశాను. ఈరోజు పరిస్థితి చాలా దారుణంగా ఉంది. ముఖ్యంగా హాస్టల్లో ఈ రకమైన ఎలక్ట్రిక్ షాక్ వల్ల విద్యార్థి మరణించడం అనేది అత్యంత దురదృష్టకరమైన సంఘటన.
ఎస్టీస్ కానీ ఎస్సీస్ కానీ పరిస్థితి పునరావృతం అవ్వకూడదు. ఇంకా కమిషన్ తరపున నేను ఇక్కడ గమనించిన విషయాలు చాలా ఉన్నాయి. అయితే ఈ రకమైన పరిస్థితులు ఉత్పన్నం కాకుండా, ఉదాసీన వైఖరి అలాంటిది లేకుండా, ఫలానా వాళ్ళు చేశారు, ఫలానా అయింది, ఇలా అయింది అనే ఒక బ్లేమ్ గేమ్ లా కాకుండా దీర్ఘకాలిక పరిష్కారం కావాలి. దుర్ఘటనకి మా సంతాపం తెలియజేస్తూ మీకు ఆదుకుంటామని మేము కమిషన్ తరపున తెలియజేస్తాం.